ధ్యానిస్తాను, మొర్ర పెట్టుకుంటాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాను. దేవుడికి అప్పుడు నువ్వు మొర్ర పెట్టుకుంటే నీకు రూపింపడదు, ఏదైనా తొలగిపోతుంది. నీ అవసరం ఏంటో ఆయన దర్శించి తీర్చగలగను. నమ్ముతున్నావా? రోగమా? భయపడుతున్నావా? దేవుడు సమర్థుడు. హల్లెలూయా. దేవుడు వైద్యుడు. కష్టమా? అప్పుల్లో కూరుకుపోయావా? కష్టాల్లో ఉన్నావా? జరగంది జరుగుతుంది. దేవుని దగ్గర ఏం చేస్తాడు? బాణంలో నీళ్ళు నింపండిరా, పట్టుకెళ్ళింది. ఏమైంది? ద్రాక్ష చెట్ల నుంచి వచ్చిన రక్షణ బాగుందా? దేవుడు చెప్పిన కార్యం బాగుందా? ఏంటంటే ముందేమో జబ్బు చేశారు, ఈ మధురమైంది ఎక్కడ దొరికింది అంటారు. హల్లెలూయా. నువ్వు జ్ఞానించినప్పుడు కూడా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని మొర్ర పెట్టాలి. తప్పకూడదా? అటువంటి మొర్ర యథార్థంగా నీకు వచ్చినగా. అందుకనే దేవుడు యథార్థం చూసి దర్శిస్తాడు. యథార్థం చూసి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వులో నివసిస్తాడు. చెప్పండి, నీలో నివసిస్తాడు. దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసా? నువ్వు ఆయనతో సహవాసం చేయటమే. ఏంటంట? నువ్వు ఆయనతో ఇష్టం. బాగానే నీ మామిడి పళ్ళు కొన్ని పెట్టాడు, 10 పెట్టాడు. బాగున్నాయి 5 పెట్టాడు. ఇది అది రేట్ సమానంగా ఉంది. ఇది తక్కువ అన్నాడు. 10 ఉన్నాయి, ఈ 5 ఉన్నాయి. ఇది తగ్గనీడు. ఇది క్లారిటీ అంతే. దేవునికి స్తోత్రం కలిగినగా. సీపే ఒరిజినల్. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకులో కూడా దేవుడి దగ్గర మోషే కరెక్ట్. హల్లెలూయా. మండుతున్న పొదలో వెళ్ళాడు కానీ కాలిపోలేదు. దేవునికి స్తోత్రం కలిగిన భక్తి, విశ్వాసము. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన ఆయన అంగీకరించాలి. అంటారు పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నా మాట కాదు, అది ప్రభు చెప్పిన మాట. హల్లెలూయా. పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ, మళ్ళీ చెప్పిన పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయం దగ్గరైపోవాలని కోరుకో. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డగా కలిగి ఉండాలి. ప్రార్థన నువ్వు చేసినప్పుడు యథార్థత ఉంటే దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు మాట సెలవిస్తుంది. ఆయన ఏమంటాడంటే, దేవుడు మాట నిజాయితీ కలదు కాబట్టి యెహోవాయే నన్ను రక్షించును. నీ ప్రార్థన నేను రక్షిస్తాను. ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర ఎందుకుంటారో దేవునికి స్తోత్రం, రక్షణ. నీకెవరున్నారు? పరలోకం నందన్న దూతలు తోడున్నారు. హల్లెలూయా. భక్తులు యథార్థతలు ఎదుగుతాం. మనిషి ఈ లోకంలో ఎన్నో రకాలుగా ఎదుగుతున్నాడు కానీ విశ్వాసంలో కోల్పోతున్నాడు, భక్తులు కోల్పోతున్నాడు, దేవుడి మందిరంలో కోల్పోతున్నాం. ఈరోజు ఆ పరిస్థితిని రానకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఏ